అధికారం ఉందని, రాజకీయ పార్టీ అండగా ఉందని, రాజకీయ నాయకుడు అండగా ఉందని ఒళ్ళు కళ్ళు తెలియకుండా ఉచ్చనీచాలు లేకుండా గర్వంతో, అధికార మదంతో, డబ్బున్నదన్న అహంకారంతో కొట్టుమిట్టులాడితే ఎవడ పరిస్థితి అంతే. ఏ నాయకుడు కూడా కాపాడు. ఇది గుర్తెరిగి ఇప్పుడు నాయకుల కార్యకర్తల గురించి నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈవేళ బోరగడ్డ అనిల్ అనేటటువంటి వాడు ఎంత నీచంగా, ఎంత నీచాతి నీచంగా రాష్ట్రంలో ఒక దరిద్రుల్లా తయారయ్యి ఏ నాయకుడినైనా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడి వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను కూడా తిట్టాడు. అప్పుడు అధికారం అండ చూసుకుని. ఈవేళ ఏమైపోయిందో చూడండి. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర వెళ్ళి అక్కడ ధర్నాకి కూర్చున్నాడు. నన్ను ఎవరో పట్టించుకుంటలేదు, నా బ్యాంకులు సీజ్ అయిపోయినాయి, న్యాయసహాయమైన చేయండి దేవుడా అని భార్యతో సహా వెళ్ళి కూర్చున్నాడంటే వాడి పరిస్థితి ఏంటో చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, నాయకులు బాగానే ఉంటారు, కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మాట్లాడేటప్పుడు సంస్కారం, మనిషి మీద గౌరవం, మానవత్వంతో మాట్లాడాలని చెప్పి బోరగడ్డ అనిల్ గారిని చూస్తే తెలుస్తుంది. వాస్తవం కదా. మన పరిధిలో మనం మాట్లాడితే రౌడీ షీట్లు అవ్వం, మన పరిధిలో మనం గౌరవంగా బతికితే రౌడీ షీట్లు అవ్వం. ఏది పడితే అది చేస్తూ, ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఏవేవో గొడవలు సృష్టించి ఎవరినెవరినో ఇష్టానుసారంగా తిట్టి, వాడిని కొట్టి వీడిని కొట్టి అధికార మదంతో మాట్లాడితే రౌడీ షీట్ వస్తుంది. ఊరికే రౌడీ షీట్ రాదు కదా. కాబట్టి బోరగడ్డ అనిల్ అనేటటువంటి వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడో మనం మననం చేసుకుంటే, వారి తల్లిని, వారి బిడ్డల్ని కూడా మానభంగం చేస్తానని ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడినటువంటి ఒక వ్యధ ఎవడైనా ఉన్నాడంటే వాడే బోరగడ్డ అనిల్. సజ్జల మధ్యలో ఉండి జగన్ని కలవనివ్వట్లేదు, నన్ను ఆఫీసులో రానియట్లేదు, జగన్తో మీటింగ్ ఏర్పాటు చేయట్లేదు, సజ్జల దారుణం చేస్తున్నాడు, వాడుకుని వదిలేస్తారు వైసీపీ వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు వాడుకుని వదిలేస్తారండి? మన పరిధిలో మనం మాట్లాడితే ఎవరు వాడుకుని వదిలేరండి. ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప అది దుర్వినియోగం చేసుకున్నాడు. అతను ఇష్టానురీతిగా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానురీతిగా తిట్టాడు. కాబట్టి వేళ ఆయన పరిస్థితి అలా ఉంది. అదే సాంప్రదాయంగా విమర్శించినట్టయితే జగన్ గారు అయినా రాణిస్తాడు, లేకపోతే సజ్జన రాణిస్తాడు. వేళ అంత నీచాతి నీచంగా తయారై ఒక గ్రామంలో ఉన్నటువంటి పిచ్చి కుక్కలా తయారైపోయి రాష్ట్రం మొత్తం తిరిగి ఇష్టానుసారంగా మాట్లాడి వేళ దేవుడా నన్ను కాపాడంటే ఎవడు కాపాడతాడు? ఏ నాయకుడు కాపాడతాడు? మనకి ఇచ్చిన అవకాశం మైక్ ఉందని మీరు 10 మంది ఇక్కడ పెట్టారని నేను కూడా నోరు జారి మాట్లాడచ్చు. మాట్లాడితే రేపు పొద్దున్న నాకు ఆపదొస్తే ఎవడు కాపాడతాడు? నా నాయకుడు వచ్చి కాపాడు. కాబట్టి మన నాయకుడిని మనం కాపాడుకోవాలి తప్ప మనల్ని కాపాడేలాగా మన నాయకుడు ఉండకూడదు. వెంకటరెడ్డి ఏమన్నాడంటే, అతను మా కార్యకర్త కాదు, మా పార్టీలో లేడు, ఆయన ఏదో చెప్పుకుని తిరగడమే తప్ప ఆయనకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. కాబట్టి వెంకటరెడ్డి చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. అది వాస్తవం కదా. మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇలా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ అధికారంలో ఉన్న వాళ్ళు అండగా ఉన్నారని ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుంది అనుకుంటే కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. అధికారం మారుతూ ఉంటుంది, మనుషులు మారుతూ ఉంటారు, వ్యవస్థలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని ప్రతి ఒక్కరు మాట్లాడాలి. వేళ అవకాశం వచ్చింది. వేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమాని నేను. మరి నేను మాట్లాడేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నేషనల్ పార్టీలోంచి రాజీనామా చేసి వచ్చాను, నెక్స్ట్ వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నాను, వద్దన్నా కాదన్నా జగన్ అభిమాని అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అవును, అభిమానం ఉంటే అభిమానిగా ఉండయా? కాదని ఎవడన్నాడు? జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి చెప్పండి, తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రకమైనటువంటి మంచి చేశాడు, ఈ రకంగా ప్రజలను ఆదుకున్నాడు, ఈ రకంగా కడుపులో పెట్టుకుని చూసుకున్నాడు ప్రజల్ని అని చెప్పుకోండి. అంతేగాని పనికిమాలిన మాటలన్నీ, పనిచేయని మాటలన్నీ మాట్లాడుతూ ఎదురు పార్టీ వాళ్ళని ఇష్టానురీతిగా లంబడి కొడుక లంజ కొడుక అని తిడితే అది పద్ధతేనా? నా ఉద్దేశ ప్రకారంగా జరగదండి. అలాంటి వ్యక్తుల్ని పార్టీలు ఏ పార్టీ కూడా తీసుకోదు. నాకు తెలుసు, ఏ పార్టీ తీసుకున్నా ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తీసుకోదు. అది ఏ పార్టీ అయినా సరే. నేనైనా రేపు పొద్దున్న మర్యాదగా మాట్లాడితేనే, సంస్కారంతో మాట్లాడితేనే జనసేన పార్టీ నన్ను హక్కును తెచ్చుకుంటుంది తప్ప ఇష్టానురీతిగా నా దగ్గర 10 మైకులు ఉన్నాయి కదా అని ఒళ్ళు విరుచుకుని మాట్లాడితే నాకైనా అదే గదిపడుతుంది. 100% జగన్మోహన్ రెడ్డి బోరగడ్డ అనిల్ అనేటటువంటి వాడిని దగ్గరికి చేరనివ్వడు. ఆయన ఏనా నాయకుడు అంటే ఆయన గురించి మాట్లాడడం, వాడు రౌడీ షీటర్, వాడు బతికే అంత. కాబట్టి వాడి గురించి పట్టించుకునే అవసరం ఏముంది? వేస్ట్ గాడు. ఆ వేస్ట్ గాడిని జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటూ పోతే ఇప్పటికే ఉన్న చెడ్డ పేరు డబల్ అవుతుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్లో రాజకీయ పార్టీకి బలమైన దెబ్బ తగులుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలా మాట్లాడేటప్పుడు మాలాంటి వాళ్ళందరికీ కూడా సూచన,
ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి, జాగరూకతతో ఉండండి, మానవత్వంతో ఉండండి, మనిషిగా ఉండండి. ఎందుకు ధర్నా చేస్తున్నారండి? ఆయన ధర్నా చేస్తే మనకేం సంబంధం దాంతో? ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆంధ్ర రాష్ట్రం గురించి పాటుపడుతున్నారా? ఏదైనా అభివృద్ధి చేయకపోతే ప్రశ్నిస్తున్నారా ప్రజల్ని? లేకపోతే ప్రజానాయకుని ప్రశ్నిస్తున్నారా? ఏదో ఎక్కడో యాక్సిడెంట్ చేస్తే జైల్లోకి పోయేసి పరామర్శిస్తున్న వాళ్ళని అవసరం? అటువంటి వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకోవడం? మనకు కావాల్సింది ఆంధ్రాని ఎవరు డెవలప్ చేస్తారు. ఆ డెవలప్ చేసే వాళ్ళు సరిగ్గా చేయట్లేదంటే అక్కడ ప్రశ్నలు వేయండి, వాటి గురించి డిస్కస్ చేసుకుంటే బెటరు. ఇప్పుడు పోరుగడ్డ అనిల్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎవరు? సరే, ఈయనంటే ఎక్స్సీఎం దగ్గరికి ఈయన వచ్చినట్టు ఏం పని పెట్టుకొని వచ్చిండో? అవసరం దాని గురించి డిస్కస్ చేసుకోవడం? అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి మాటలు మాట్లాడారో తెలుసు. అదేనండి, ఒక పనికి మాలిన వాడు, పని లేని వాడు కావాలని కల్పించుకొని ఒక డిప్యూటీ సీఎంను టార్గెట్ చేసి నానా భాషలు, అటు పార్లమెంట్లో కానీ, ఇటు సభ్య సమాజం ముందు కానీ, ఇటు కెమెరా ముందు కానీ మాట్లాడలేని మాటలు మాట్లాడేసి, చూపించడానికి సంజ్ఞలు చేసి, తన పనికి మాలిన వాడని చెప్పేసి, అసలు విలువ లేని వాడని చెప్పేసి తను నిరూపించుకున్నాడు. అదే మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. అటువంటి వాడిని దగ్గర రానియొద్దని చెప్పేసి ఇప్పుడు తను ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కొత్త గొప్ప తెలుసుకుంటున్నారు. అరే, ఎదవాళ్ళని నేను దూరం పెట్టాలి, ఈ ఎదవాళ్ళనే నేను ఎలక్షన్లో ఓడిపోయాను, ఇప్పుడు మళ్ళీ వీళ్ళని పట్టించుకుంటే నాకు ఇంకా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఇటువంటి వాళ్ళని దూరమే పెట్టాలి. అయినా వీడికి మనిషి అనే జ్ఞానం కూడా కొద్దిగానే ఉంటే, ఒక డిప్యూటీ సీఎం తిట్టాలని చెప్పి అనుకున్నప్పుడు డిప్యూటీ సీఎం తప్పులు చేస్తే తిట్టు, ఫ్యామిలీని, పిల్లల్ని, వాళ్ళని తిట్టడం ఏంటి? చంద్రబాబు నాయుడిని, సీఎంని తిట్టడము, ఎవరో ఏదో చెప్పిందని చెప్పేసి నీతిలో పోయింది. ఇప్పుడు ఇంట్లో పెంచుకునే కుక్క కూడా ఉసుకో అంటే ప్రతిసారి పోయి కరవదు, అది కూడా ఆలోచిస్తుంది, ఎదురు దొంగనా కాదా, లేక నా యజమాని కావాలని చెప్పేసి నన్ను ఎగదోస్తున్నాడు అని చెప్పేసి. దాన్ని కూడా తెలుసు. పొరపాటున నేను 4 సార్లు ఎవరైనా కరిచిందంటే రేపు పొద్దున అయితే వెటర్నరీ డాక్టర్ వస్తాడు, లేదా ఎంసీ చోటు వస్తాడు, ఎంసీ చోటు వచ్చి పట్టుకుని వెళ్తాడు. అప్పుడు నాకు గెత్త ఏమవుతుంది? ఆ మాత్రం జ్ఞానం కుక్కకున్నప్పుడు నీకేముండాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే ఒక వ్యక్తిని ఫోన్లో కనుక్కుంటే అసలు నువ్వు మాకు సంబంధం లేదని చెప్పి అన్నాడంటే నీ విలువ ఏంటో ఇప్పుడు అర్థమైంది అందరికీ. ఇంత ముందుకు చాలా ఎగినావు కదా, అది ఇది అని చెప్పేసి, కెమెరాలు ఉన్నాయి కదని చెప్పి, ఈవెన్ ఇంకా మళ్ళీ చర్చిలలో వెళ్ళేసి అక్కడ కూడా సంభాషణలు. అరే, నువ్వు చర్చికి పోయినప్పుడు కనీసం అక్కడన్నా భాష అనేది సరిగ్గా ఉపయోగించాలన్నా? అది దిక్కులేదు. ఇప్పుడు నువ్వు పోయి ధర్నా చేస్తే ఎవడు కావాలా ధర్నా? మనకి ఇప్పుడు ఈ టాపిక్ పెట్టుకోవడం కూడా అనవసరం. ఇదంతా వాడో పనికి మాలోడు వదిలేయండి అంతే. వాడిని అసలు వైఎస్ఆర్ జగన్ గారు కూడా పట్టించుకోవడం లేదు అంటే ఇంకెంత పనికి మాలోడో అర్థం చేసుకోండి. అటువంటి వానికి శిక్షలు పడ్డమే మంచిది. అలానైనా ప్రజలకు బుద్ధి వస్తుంది. ఖచ్చితంగా ఇదో గుణపాఠం అందరికీ. అయ్యా, ఎవరైనా కానీ కెమెరా ఉంది కదా అని చెప్పేసి, ఎవరు మిమ్మల్ని ఉసుగలుపుతున్నారు అని చెప్పేసి ఏది పడితే అది వాడకండి. మీకు కూడా జ్ఞానం, విచక్షణ అని చెప్పేసి ఉంది, మీకు కూడా సోషల్ మీడియా అని చెప్పి మీ చేతిలో ఉంది. ఎవరైనా ఒక టాపిక్ మీద మాట్లాడాలని చెప్పేసి అంటే దాంట్లో నిజాలు ఉన్నాయా లేదా అని చెప్పి కనుక్కోండి. ఒకవేళ పొరపాటున మీరు అబద్ధాలు మాట్లాడినా తర్వాత వీడియోలో కానీ చెప్పుకోండి, అయ్యా పలానా వీడియోలో నేను తప్పు మాట్లాడాను, నాకు తెలియకుండా అదే నిజం అనుకున్నాను, అది నిజం కాదు అబద్ధం అని చెప్పేసి తెలిసింది, దానికి క్షమాపణ చెప్తున్నాను అంటే ఆన్ ది స్పాట్లో క్యాన్సిల్ చేస్తారు. ఒకవేళ పొరపాటున మీరు చెప్పేలోగా ఎఫ్ఐఆర్ అయినా కూడా పోలీసులకు హక్కు ఉండదు మిమ్మల్ని అరెస్ట్ చేసేది. ఆల్రెడీ క్షమాపణ చెప్పేసిండు. సో మీరు ఖచ్చితంగా మధ్యవర్తిత్వం నడిపించాలి, వాళ్ళని పిలిపించేసి మధ్యవర్తిత్వం చెప్పించేసి కేసు లేకుండా చేయాలని చెప్పేసి పోలీసులు కూడా ఆలోచిస్తారు. అటువంటి కనీస జ్ఞానం అన్న పెంచుకోండి మీరు. ఇప్పుడు ఈ బోరుగడ్డ ఆయన ఇంటి పేరు బోరుగడ్డ. ఆయన ఏమనుకున్నాడు, నా ఇంటి పేరు పోరుగడ్డ అని చెప్పేసి అనుకున్నాడు. నేను పోరాటాలు చేసినని, నా కుటుంబం పోరాటాలు చేసింది కాబట్టి ఈ పేరు వచ్చిందని చెప్పి అనుకుని ఎక్కడ పడితే అక్కడ పోరాటం చేసుకుని పోయిండు, ఆలోచన లేకుండా. అయ్యా, పోరుగడ్డకు బోరుగడ్డకు చాలా తేడా ఉంది. కనీసం ఆ విషయం అనేది తెలుసుకో. ఆ విషయం తెలుసుకొని కాస్త నోరును ఎప్పుడైనా అదుపులో పెట్టుకో. అంత కాకపోతే అటు జగన్మోహన్ రెడ్డి కాకపోతే కనీసం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని ప్రతిభనాడు, అయ్యా నా తప్పు అయిపోయింది, నేను అజ్ఞానిని, తెలియక ఏదో వాగాను, నన్ను క్షమించండి అంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆ మాత్రం జ్ఞానం అనేది పెంచుకోండి.